కొత్త చెరువులో చేపలు పట్టడానికి వెళ్తే ఇది ఒక్క చేపే దొరికింది. హాయ్ ఫ్రెండ్స్, వీడియో అయితే లాస్ట్ వరకు చూసింది. తోటలోకి ఇలా వచ్చానో లేదో మా డాడీ చేపలు పట్టడానికి వెళ్దాం అన్నాడు. ఎక్కడో కొత్త చెరువు చూసాడంటే అక్కడికైతే వెళ్ళిపోదాం పదండి. నేను మా డాడీ తోట దగ్గర ఉన్న ఆయన కలిసి బండిపైన చెరువు దగ్గరికి అయితే బయలుదేరేసాం. ఇక్కడ వ్యవసాయం చాలా బాగా చేస్తారు అనుకుంటాను. మేము ఉండే సెట్ దగ్గర కూడా చుట్టూ ఉన్న భూములు ఏదో ఒక పంట పండిస్తూనే ఉన్నారు. కాకపోతే ఎక్కడికి వెళ్ళినా సరే ఈ జొన్నలే కనిపిస్తున్నాయి. ఇక్కడ అయితే ఏకంగా రోడ్డు బ్లాక్ చేశారు. పెద్ద వెహికల్స్ వస్తే ఎలా వెళ్తాయి ఏంటి అలా అవన్నీ చూసుకుంటూ చెరువు దగ్గరికి అయితే వచ్చేసాం. చెరువు దగ్గరికి వచ్చి రాగానే కాస్ట్యూమ్ మార్చేసుకొని లేట్ చేయకుండా చెరువులో దిగేశారు. ఇప్పుడు దాదాపుగా గంటకు పైగానే అయిపోతుంది. కానీ ఇప్పుడు వరకు వల్ల ఒక్క చేప కూడా పడలేదు. డాడీ అలా పాటలు పడుతూ ఉంటే నేనేమో ఇక్కడ చెరువు దగ్గర ఒక పెద్ద ములి చెట్టు ఉన్నది. దాని కింద పడుకొని అటు ఇటు దొరుకుతూ ఉన్నాను. అలా గంట కాస్త 2 గంటలు అయింది. అయినా సరే ఒక చేప కూడా పడలేదు. కూర్చొని ఒక చేప అయినా పడుతుందా లేదని ఆలోచిస్తుంటే కరెక్ట్ గా అదే టైంలో వల్ల ఒక చేప పడింది. నేను మా ఊర్లో ఉన్నప్పుడు అయితే మా డాడీ వాళ్ళు ఇక్కడికి వచ్చారంట. అప్పుడు చాలా ఎక్కువ చేపలు పడ్డాయి. ఈ రోజు ఎందుకు పడలేదు అని అడిగితే నువ్వు రావడం వల్ల అయ్యి ఉంటుంది అని అంటున్నాడు. చేపలకి నాకు ఏం సంబంధం ఉన్నదో అర్థం కాలేదు. ఇది ఒక చేపను పట్టడానికి మా డాడీ వాళ్ళు నాన్న తప్పులు పడ్డారు. ఈ చేపను మా సైడ్ వచ్చేసి బంగారు పాప అని పిలుస్తుంటారు. మీ సైడ్ ఏమంటారు కింద కామెంట్ చేసేయండి. వెళ్ళే ముందు మన అకౌంట్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్.